की జై అందరికీ శ్రీ మాత్రే నమః. అందరికీ ఆ భగవంతుని ఆ జగదాంబ ఆశీర్వచనాలు ఉండాలి. ఇప్పుడు మనం ఉన్నది అసెంబ్లీలో ఉన్నాము. చాలా అద్భుతంగా బోనాల కార్యక్రమం ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇక్కడ బంగారు మేసమ్మ తల్లి, బంగారు తల్లి ఏ కోరికలు కోరినా కూడా కొంగు బంగారం చేసేటువంటి జగన్మాత లోకమాత పరమేశ్వరి మేసమ్మ ఇక్కడ అసెంబ్లీ అన్నప్పుడల్లా నాకు అస్సాం కూడా గుర్తుకొస్తుంది. అందుకే ఒకసారి టంగ్ జారట్లు వస్తుంది. ఎందుకంటే అస్సాంలో కూడా దాదాపు 4 సంవత్సరాల నుంచి బోనం తీస్తున్నాం. దాదాపు 3000 కిలోమీటర్ల దూరం ఉంది అస్సాంలో అయితే మనకు దగ్గరనే కాబట్టి చాలా అద్భుతంగా ఇక్కడ మనం బోనం ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ తీస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి స్పీకర్ గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంతమంది అయినా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా రెస్పాండ్ అయ్యి చాలా బాగుంటుంది మీ బోనము, మీ ఆట పాట అని కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇందులోకి రావడం అంత సామాన్యమైన విషయం కాదు. చాలా భద్రతతో కూడుకున్నది. ఏ ఒక్క వ్యక్తిని ఇళ్ళకి రానియర్ అన్నమాట. ఇది ఎందుకంటే సీఎం కానీ స్పీకర్ గారు కానీ వచ్చే ప్రదేశం కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని రానియరు. ఈ యొక్క బోనం కార్యక్రమంలో మాత్రం ఎటువంటి చెకింగ్ లేకుండా మమ్మల్ని చాలా మంచిగా వెల్కమ్ చేస్తారు మాకు ఎవ్రీ ఇయర్. కాబట్టి చాలా అద్భుతంగా మన అసెంబ్లీలో మాత్రం చాలా ధూమ్ధామ్గా బోనాల కార్యక్రమం జరిగింది. పేరు ధన్యవాదాలు, నమస్తే. తర్వాత 17వ తారీఖు రోజు సెక్రటరియట్లో బోనాలు ఉన్నాయి. అక్కడ కూడా అంటే సెక్రటరియట్ పడగొట్టక ముందు మనమే చేసినాం బోనము. ఆ బోనం పెట్టిన తర్వాతనే పోషమ్మని శాంతి చేసిన తర్వాతనే పోషమ్మ గుడి తీయడం జరిగింది. తర్వాత పోషమ్మ గుడి కానీ సెక్రటరియట్ కట్టిన తర్వాత మళ్ళీ మనతోనే ప్రారంభం చేసి అమ్మవారికి బోనం పెట్టడం జరిగింది. అది ప్రతి సంవత్సరం అక్కడ కూడా జరుగుతుంది, ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది, ప్రతి సంవత్సరం హైకోర్టులో కూడా జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలుసు. ఈ 3 పేరుగాంచిన ప్రదేశాలు, ఈ 3 ప్రదేశాలే కాకుండా అస్సాంలో కూడా మనం చాలా దూరం ఉన్నటువంటి ప్రదేశం 13వ శక్తిపీఠములు కూడా మనం తీస్తున్నాము. అలాగే అమ్మ బలమిస్తే అన్ని శక్తిపీఠాలలో బోనం తీద్దాం. అమ్మవారి అనుగ్రహం ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరున నమస్తే, ధన్యవాదాలు. శరాంతి జవలో జగన్మాత की जय।